హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన ఇమేజ్లో ఉన్న పిక్చర్ వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్టని ఇంగ్లీష్లో వుడ్ పిక్కర్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న పిక్చర్ వేప పువ్వు. వేప పువ్వుని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఈటింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్, ఈటింగ్ అంటే తినడం, తినడానికి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నేను ఎక్కువ తినలేను. ఈ విధంగా కూడా చాలామంది అంటూ ఉంటారు కదండి, నేను ఎక్కువగా తినలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ ఈట్ మచ్. ఐ కాంట్ ఈట్ మచ్ అంటే నేను ఎక్కువగా తినలేను అని అర్థం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ ఈట్ మచ్ ఎట్ నైట్, సో ఐ ఈట్ లెస్. ఐ కాంట్ ఈట్ మచ్ ఎట్ నైట్, సో ఐ ఈట్ లెస్ అంటే నేను రాత్రిపూట ఎక్కువగా తినలేను, అందువల్ల కొంచెం తింటాను అని అర్థం. నెక్స్ట్ వన్, యూ షుడ్ ఆల్సో స్టాప్ ఈటింగ్ టూ మచ్ ఎట్ నైట్ అండ్ ఇట్ విల్ డూ యూ గుడ్ అంటే నువ్వు కూడా రాత్రిపూట ఎక్కువ తినడం మానేయాలి, అంటే తక్కువగా తినాలి అని అర్థం. దానివల్ల నీకే మంచి జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, తినడానికే బ్రతుకుతున్నావా. ఈ విధంగా కూడా అంటూ ఉంటారు కదండి, తినడానికే బ్రతుకుతున్నావా. ఈ తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డూ యూ లివ్ టు ఈట్. డూ యూ లివ్ టు ఈట్ అంటే తినడానికే బ్రతుకుతున్నావా అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ ఈటింగ్ ఇట్ సో ఫాస్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ ఈట్ ఇట్ బిఫోర్ అంటే ఇంతకు ముందెప్పుడు దీన్ని తిన్నట్టు ఎందుకంత ఫాస్ట్గా తింటున్నావు లేదా కంగారుగా తింటున్నావు అని అర్థం. వాట్ ఎల్స్ డూ యూ థింక్ అబౌట్ బట్ ఈటింగ్ అంటే తిండికి సంబంధించిన విషయం కాకుండా నువ్వు ఇంకా దేని గురించి అయినా ఆలోచించగలుగుతావా అని అర్థం. నెక్స్ట్ వన్, ఇప్పుడే తినాలని లేదు. ఇలా కూడా కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదండి, ఇప్పుడే తినాలని లేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ వాంట్ టు ఈట్ నౌ. ఐ డోంట్ వాంట్ టు ఈట్ నౌ అంటే ఇప్పుడే తినాలని లేదు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వెనెవర్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐ విల్ ఈట్ దెన్, సో యూ డోంట్ వరీ అంటే నాకు ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడు నేను తింటాను, నువ్వేమీ కంగారు పడకు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ బికాస్ ఐ జస్ట్ ఏట్ ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడే నేను ఐస్ క్రీమ్ తినడం వల్ల నాకు ఇప్పుడే తినాలని అనిపించడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, తినాలనిపిస్తుంది త్వరగా తీసుకునిరా. మన ఫేవరెట్ ఫుడ్ అక్కడ కుక్ చేసినప్పుడు లేదా మన ఫేవరెట్ డిష్ అయినప్పుడు మనం ఈ విధంగా అంటూ ఉంటాం కదండి, తినాలనిపిస్తుంది త్వరగా తీసుకునిరా. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ వాంట్ టు ఈట్, బ్రింగ్ ఇట్ క్విక్లీ. ఐ వాంట్ టు ఈట్, బ్రింగ్ ఇట్ క్విక్లీ. క్విక్లీ అంటే త్వరగా. నాకు తినాలనిపిస్తుంది, త్వరగా తీసుకునిరా అని అర్థం. మరి దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ టు ఈట్ ఐస్ క్రీమ్ ఫర్ డేస్ బట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ టైమ్ టు గో అవుట్ అంటే నాకు చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి నాకు టైం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ హంగ్రీ నౌ అండ్ ఐ మస్ట్ ఈట్ సంథింగ్ అంటే ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది, ఇప్పుడు నేను ఏదో ఒకటి తినాల్సిందే అని అర్థం. నెక్స్ట్ వన్, తినే టైంలో వెళ్ళకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, తినే టైంకి వెళ్ళకు. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ గో డ్యూరింగ్ మీల్ టైం. డోంట్ గో డ్యూరింగ్ మీల్ టైం అంటే తినే టైంలో వెళ్ళకు అని అర్థం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యాడ్ టు గో టు దేర్ హౌస్ డ్యూరింగ్ లంచ్ టైమ్ దట్స్ వై ఐఎమ్ స్టక్డ్ దేర్ అంటే భోజనం టైంకి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల నేను అక్కడ ఇరుక్కుపోయాను లేదా స్టక్ అయిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్స్ మీల్ టైమ్ సో యూ గో టు యువర్ ఫ్రెండ్స్ హౌస్ ఆఫ్టర్ వైల్ అంటే ఇది భోంచేసే టైం, ఇది మీల్ టైం కాబట్టి నువ్వు కాసేపు ఆగి తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అర్థం. నెక్స్ట్ వన్, తిన్న తర్వాత మాట్లాడు. మన పెద్దవాళ్ళు ఇలా మనకు చెప్తూ ఉంటారు కదండి, తిన్న తర్వాత మాట్లాడు. మరి ఈ తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టాక్ ఆఫ్టర్ యూ ఈట్. టాక్ ఆఫ్టర్ యూ ఈట్ అంటే తిన్న తర్వాత మాట్లాడు అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫైండ్ ఇట్ అనాయింగ్ ఇఫ్ యూ టాక్ వైల్ ఈటింగ్. అంటే తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, టాక్ ఆఫ్టర్ యూ ఈట్ ఆర్ బిఫోర్ యూ ఈట్ బట్ డోంట్ టాక్ వైల్ ఈటింగ్. అంటే తిన్న తర్వాతన్నా మాట్లాడు లేదా మాట్లాడే కన్నా తిను, అంతేగాని తింటూ మాట్లాడద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.